బంగారం వెండి ధరల పరుగు ఆగటం లేదు. రోజు రోజుకు పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,50,000 దాటింది 24 క్యారెట్ల బంగారం ధర. 10 గ్రాముల విలువ ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర ఏకంగా 1,59,000కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ దాదాపు 6,000 రూపాయలు పెరిగింది. ఇక వెండి ధర కూడా దూసుకెళ్తోంది. ఇవాల్టి మార్కెట్లో కిలో వెండి ధర 3,19,200గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక ఔన్స్ వెండి ధర చరిత్రలోనే తొలిసారి $94 మార్కును దాటి పయనిస్తోంది. ఔన్స్ బంగారం ధర $4,849కు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, బంగారం వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీనిపైన విశ్లేషకులు ఏం చెప్తున్నారు? ఈ బంగారం వెండికి చూసినట్లయితే సామాన్యం చాలా ఎక్కువగా ఇష్టపడేది బంగారాన్ని వెండి. అకేషన్ లో కూడా బంగారం వెండి విషయానికి వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఎంత ఖర్చు పెట్టైనా సరే బంగారం వెండి కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే బంగారం వెండి కనీసం చూడడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు, ఒక్క తులం బంగారం కొనాలంటే దాదాపుగా 1,50,000 రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయి అంటూ చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం రోజు పెరుగుతూ పోతుంది. గత కొంతకాలం క్రితం అయితే 70,000 ఉన్న తులం బంగారం 70,000 అయిన తర్వాత కూడా చాలా మంది మాటల్లో విన్నాం మనం. ఈ యొక్క బంగారం ధరలు ఇలా పెరిగిపోతే ఎవరు కొనే పరిస్థితులు ఉండవు అంటూ కూడా మాటలు వినిపించాయి. కానీ ఇటు ఒకవైపు సామాన్యులకు అందకుండా బంగారం అలాగే వెండి పైకి వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా బంగారము వెండి ధరలు అయితే మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ యొక్క 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 5,020 రూపాయలు పెరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే తులం బంగారం అది కూడా 64 క్యారెట్ 54,800 రూపాయలు అయింది. ఇంకా 22 క్యారెట్స్ బంగారం వచ్చేసి దాదాపుగా 4,600 రూపాయలు పెరిగింది. దీంతో 1,41,900 రూపాయలకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక కిలో వెండి ధర వచ్చేసి మరీ దారుణంగా 3,40,000 రూపాయలకు చేరుకుంది. ఈ ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా అసలు బంగారం బయట కూడా చూసే పరిస్థితి లేకుండా పోతుంది. సో దీంతో ఇటు మార్కెట్లలో కూడా కొంతవరకు స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇతర మార్కెట్లు కావచ్చు, చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నష్టాలలో నడుస్తున్న స్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్ లిఖిత, మరి బులియన్ మార్కెట్ అంచనాలు ఎలా ఉన్నాయి? దీనిపైన స్టాక్ విశ్లేషకులు ఏం చెప్తున్నారు?